ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో తీగలాగితే డొంక కదులుతోంది. ట్యాపింగ్ కేసులో ఇద్దరు అడిషనల్ ఎస్పీలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసి గత ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్టు నిర్ధారించారు. మరోవైపు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలోనే ఆఫీస్ ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. ఎస్ఐబి సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావును విచారిస్తున్న పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. ఇదే కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను అరెస్ట్ చేసి అధికారికంగా ప్రకటించారు వెస్ట్ జోన్ డీసీపీ. ప్రముఖుల వ్యక్తిగత ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. అనధికారికంగా పలువురు ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టు గుర్తించారు. కొంతమంది ప్రముఖుల వ్యక్తిగత విషయాలను కూడా తెలుసుకున్నట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. భుజంగరావు, తిరుపతన్న గత ప్రభుత్వంలో కొంతమంది వ్యక్తుల కోసం పనిచేసినట్లు గుర్తించారు పోలీసు ఉన్నతాధికారులు. ఫోన్ ట్యాపింగ్ సమాచారం ఆ కొంతమందికి చేరవేసినట్లు దర్యాప్తులో తేలింది. మరోవైపు ట్యాపింగ్ డివైజ్లతో పాటు హార్డ్వేర్లను ధ్వంసం చేసినట్లు తేల్చారు. ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంతో 8 గంటల పాటు ఇద్దరు అడిషనల్ ఎస్పీలను ప్రశ్నించిన అనంతరం అరెస్ట్ చేశారు. మరోవైపు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలోనే ఆఫీసును ఏర్పాటు చేసుకుంది ప్రణీత్ రావు టీం. అక్కడి నుంచే రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు, బంధువుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి ఇంటికి కిలోమీటర్ దూరంలోని కమర్షియల్ బిల్డింగ్లో ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు. 2 కిలోమీటర్ల రేడియస్ వరకు ఫోన్లు ట్యాప్ చేసేలా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది ప్రణీత్ రావు టీం. భుజంగరావు, తిరుపతన్నపై ఐపీసీ 120A, 409, 427, 201, 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఉన్నతాధికారుల ఇళ్లలో పోలీసులు సోదాలు చేశారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, అడిషనల్ చీఫ్ భుజంగరావు, మాజీ డీసీపీ రాధాకిషన్, డీఎస్పీ తిరుపతన్న ఇళ్లలో తనిఖీలు చేశారు. సోదాల తర్వాత ఎలక్ట్రానిక్ డివైజ్లను స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సైబర్ క్రైమ్ అధికారులు, నిపుణుల సహకారం తీసుకుంటున్నారు దర్యాప్తు అధికారులు. గతేడాది డిసెంబర్లో రికార్డుల ధ్వంసం సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై స్టేట్మెంట్లో రికార్డు చేశారు పోలీసులు.